రే మీరు ఎక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అమ్మా. ఏం పుల్రాజు, పని పూర్తయిందా? మీరు చెప్పడం పని పూర్తవకపోవడమా? ఇదిగోండి మీరు అడిగిన 5 కోట్లు. అప్పలరాజు గారు, మనకిచ్చిన మాట ప్రకారం పులిరాజు ఓట్లు తెచ్చాడు. అలాగే మనమిచ్చిన మాట ప్రకారం వాడి డబ్బులు వాడికి ఇచ్చేస్తే ఇంతటితో లెక్క సెట్ అవుతుంది. అలాగే కాంతమ్మ గారు. ఒరే పులి, పని పూర్తి అయితే 3 లక్షలు ఇస్తామన్నాం. ఇదిగో 3 లక్షలు లెక్కెట్టుకో. అన్నా లెక్కెడితే మిమ్మల్ని కాంతమ్మ గారిని అనుమానించినట్టు అవుతుందండి. మనకి మధ్య లెక్కలేటండి. పాతగా నేర్చినోడు పులి. ఇక వస్తానండి, వస్తానమ్మా. అప్పలరాజు గారు, ఇంకా గజ్జల గంగమ్మని ఈ 25 ఓట్లతో మనం ఓడించినట్టేగా? 100% కాంతమ్మ గారు. ఈ వార్డుకి మీరే కాబోయే కార్పొరేటర్. ఇంకెందుకు ఆలస్యం? ఈ 25 ఓట్లు మన మనుషులకిచ్చేసి ఊరి జనాలతో వచ్చి ఓటేయమని చెప్పండి. ఆ గజ్జల గంగమ్మ అంతు చూడాలి. అలాగే కాంతమ్మ గారు. 3వ కంటికి తెలియకుండా 25 ఓట్లు మీకే పడతాయి. కాంతమ్మ గారు, ఇక వెళదాం పదండి, రండి. అచ్చ బాబోయ్, 10 కోట్లే ఉన్నాయేంటి? రాత్రి నేను ఇందులో ఎట్టినప్పుడు 50 ఓట్లు ఉండాలి కదా. ఒరే భాస్కరు, పని పూర్తయిపోయిందిరా. అలాగే మాయ్య, మా నాన్న కంటి ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు వచ్చేసినాయా? డబ్బులంటే ప్రస్తుతానికి 10,000 అడ్వాన్స్గా ఇచ్చారా? 10,000 అడ్వాన్స్గా ఇవ్వడం ఏంటి మావయ్య? అవునరా, 5 కోట్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ పేరు మీద ఓటింగ్ జరగాలి, వాళ్ళకి గెలవాలి. అప్పుడే కదా పూర్తి పేమెంట్ ఇస్తారు. పాతి కోట్లు ఇస్తే నిన్న మొత్తం డబ్బులు ఇస్తా అన్నారు కదా. పెద్దోళ్ళు మాట మీద ఎప్పుడు నిలబడతారా? నిన్న ఇస్తామన్నారు, 5 కోట్లు ఇచ్చాక 10,000 చేతులు పెట్టారు. ఈ 10,000 కూడా ఇచ్చేమంటే వెయిట్ చెప్పు. వదిలే మాయ్య, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే వస్తుంది. చేసిన పాపానికి ఈ 10,000తోనే చేతులు కడుక్కుంటాను. ఇలాగే మాయ్య, ఇలాగే. వెళ్ళొస్తాను మాయ, వెళ్ళొస్తాను కొద్దిగా. జాగ్రత్త. అదేంటి బావా, 10,000 వచ్చిందా? అమ్మా, మొత్తం వచ్చిందిరా. కానీ ఆడికెందుకు ఇవ్వాలరా? కష్టం మంది, ఫలితం ఆడిదా. ఆడి చేతికి డబ్బులు ఇస్తే మనం చెప్పిన ఏదో పనులు ఆడి చెయ్యడ్రా. అందుకే ఆడింకా మన చెప్పు చేతుల్లో ఉండాలంటే వాళ్ళ నాన్నకి కంటి చూపు రాకూడదు. అది మన టార్గెట్. అర్థమైంది బాబు. ఆ భాస్కర్ గారిని పుల్లెంతగా వాడాలని ఫిక్స్ అయిపోయినట్టున్నావు. అవునరా, ఎప్పటి నుండి చూడరా ఈ నాటం పెట్టుకుని ఎలా ఆడుకుంటాను. అమ్మా, నిన్న 70 ఎట్టినప్పుడు 50 ఓట్లున్నాయే. ఇప్పుడు చూస్తే
25 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 25 కోట్లు ఉండడం ఏంటమ్మా? నువ్వు ఇక్కడ దాచిన విషయం నీకు తప్ప మాకెవరికి తెలియదు కదా. అవును నాన్న, ఎవరికి తెలియకూడదని ఈ కొడి తోటలో దాశాను. అయినా సరే ఎవరో వచ్చి ఇందులో నుంచి 25 కోట్లు కొట్టేశారు. చాలేవే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? రెండో కంటికి తెలియకుండా ఆ ఓట్లు కుడితి నీళ్ళు దాయడం ఏంటి? అందులోంచి 25 కోట్లు తగ్గడం ఏంటి? కొప్పటి స్నానకంట ఆపరేషన్ కోసం ఆ 25 కోట్లు ఎవరికైనా అమ్మేశావేమో. నోర్మై, అలాంటి నీతి తక్కువ పని ఈ చిట్టి ఎప్పుడు చేయదురా. మరైతే నీకు తెలియకుండా 25 కోట్లు ఎలా మాయమవుతాయే? ఎలా మాయమవుతాయా? నేనిక్కడ దాయడం ఎవడో చూసుంటాడు. వాడే వచ్చి 25 ఓట్లు కొట్టేసుంటాడు. ఆ, అలాగే చెప్పుకో. అలా చెప్పుకోపోతే ఇంకెలా చెప్పుకుంటావు? నీ మాటలు మేము నమ్మేశాం. కాకపోతే నీకు ఓట్లు ఇచ్చిన ఎమ్మెల్యేకి ఏం చెప్పుకుంటావు? నువ్వు నోరు మీరా. అసలే అది నోట్లు పోయి బాధపడుతుంటే మధ్యలో నీ నసేట్రా. అది ఎలా చెప్తుందే? నోట్లు పోయాయని చెప్తే వాళ్ళు మాత్రం నమ్ముతారో చెప్పు? ఆ నేరం సిట్టి మీద వేస్తారు, నలుగురిలో అవమానిస్తారు. ఆ, ఓ పంచే విసిట్టి ఏం చేయాలరా? ఈ డబ్బా తీసుకెళ్ళి ఓ గొయ్యి తీసి పాతిపెట్టేసాయి. ఎమ్మెల్యే గారు అడిగితే మొత్తం 50 ఓట్లు ఎవడో కొట్టేశాడని చెప్పేసాయి. మళ్ళీ కొత్త ఓట్లు ఇస్తారు, ఎలక్షన్లు పెట్టుకుంటారు. ఏమంటావు? చిచ్చి, అలా చెప్పడం కంటే తల బాదుకొని సావడం మేలు. అయితే ఇదిగా ఆ గోడ ఉంది కదా, ఆ గోడకెళ్ళి బాధేసుకో. అంతకు మించి వేరే దారి లేదు. అయ్యో దేవుడా, ఏంటి ఇలా చేసేసావు? నా మీదట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసేసావు. ఇప్పుడు నేను వెళ్ళి ఎమ్మెల్యే గారికి సమాధానం చెప్పాలా? అమ్మా, ఇలా చూడవే. ఇది చూసావా? కుర్తి తొట్లో ఉండాల్సిన కుర్తి నేల మీద పడిపోయింది. ఎవరో జారిపడ్డ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. చూడమ్మా. ఏం ఆడుతున్నావే? జారిపడటం ఏంటి? ఇట్రా ఇట్రా, చూడు చూడు. ఈ కుడితోటి దగ్గరికి ఎవరో వచ్చారనడానికి ఇదే సాక్ష్యం. ఎవడో రాత్రి ఈ కుడితోటి దాకా వచ్చారు. వాడి కాలు జారి కుడితోట్లో పడ్డాడు. అందుకే కుడితోలికి నీళ్ళ కిందడిపోయాయి. ఎవడో బోట్లు కొట్టేయడానికి వచ్చాడనడానికి ఇంతకంటే సాక్ష్యమే కావాలరా? అవునమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవడో వచ్చి ఓట్లు కొట్టేశాడు అనిపిస్తుంది. అది చెప్పడం, నువ్వు శాపనార్థాలు ఎట్టేయడము సరిపోయింది. ఇప్పుడు ఆలోచించాల్సిందే, ఎవడొచ్చి ఓట్లు అట్టుకెళ్ళడా అని. ఆడు కుర్తుల్లో పడ్డా, గిరగిర తిరిగి కిసిన్లో పడ్డా అని కాదు. ఆ ఎమ్మెల్యేకి ఏం సమాధానం చెప్పాలని అది.
ఎమ్మెల్యే గారు వచ్చారు. నిన్ను ఓట్లు తీసుకొని రమ్మన్నారు. బేగ వచ్చేసేయి, నీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ వార్డు మొత్తంలో ఎవరు నీతిగా ఉంటారో, ఎవరు నిజాయితీగా పనిచేస్తారో ఎంక్వైరీ చేస్తే ఫైనల్ గా నీ పేరే అని తేలిందమ్మాయి. అందుకే ఈ వార్డులో ఎంతమంది ఉన్నా మీ వార్డు కాబోయే కార్పొరేటర్ నిర్ణయించుకునే హక్కు, అవకాశం పార్టీ నీకిచ్చింది. ఇదిగా విన్నావు కదా, ఎమ్మెల్యేగా రేటింగ్ అట. వెళ్ళి ఏం చెప్తావు చెప్పు. సరే వెళ్తాను. నేనే తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడే నన్ను కాపాడతాడు. తప్పక అప్పలరాజు గారు, అమ్మా, ఆ చిట్టెమ్మ మొహం చూసారా? భయంతో ఎలా వణికిపోతుందో. మరి మీరు మామూలు వెన్నుపోటు పొడిచారా అమ్మా? రాజకీయాల్లోకి రాకముందే ఇన్ని పోట్లు మొదలెట్టేశారు. ఇక రాజకీయాల్లోకి వస్తే మాలంటోళ్ళ పరిస్థితి ఏంటో. ఊరుకోండి ఇన్ఛార్జి గారు, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. అమ్మా చిట్టమ్మ, ఓటింగ్ చేయడానికి కాలనీలో జనం అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. నీ కాడున్న ఓట్లు వాళ్లలో కొంతమందికి ఇచ్చేస్తే వాళ్ళొచ్చి ఓటింగ్ చేస్తారు. ఆ తర్వాత కార్పొరేటర్ అభ్యర్థి ఎవరు అని డిసైడ్ చేయొచ్చు. ఏటి, ఓట్లకు నువ్వు రెడీయేనా? ఓటింగ్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నామండి. కాకపోతే ఈవిడ గారు మొహం చూస్తేనే కాసింత మాకు డౌట్ కొట్టేస్తుంది. అలా ఉరుమును చూస్తే భయపడతావేంటి? ఏ పుల్రాజు, నువ్వు కాస్త ఆపుతావా? చిట్టెమ్మ చాలా నిజాయితీ పర్రాలురా. ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తుంది తప్ప అది తప్పు చేయదు. కరెక్ట్ గా చెప్పారు కాంతమ్మ గారు. ఇప్పటికైనా నా గురించి మీరు తెలుసుకున్నందుకు చాలా సంతోషం అండి. అమ్మ చిట్టెమ్మ, ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి అందరికీ ఓట్లు ఇచ్చేసాయి. అలాగేనండి. ఏమ్మా, ఓట్లు ఇవ్వడం అందరికీ అయిపోయిందా? సార్, ఆహా, అయితే ఇంకెందుకు ఆలస్యం? ఒక్కొక్కరు వచ్చేసి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు గుద్దేసి ఆ బాక్స్లో వేసేసి అలాగే వెళ్ళిపోండి.
మాయా ఉమ్, రాత్రి అయితే దొంగతనం చేశాను కానీ ఎందుకో తప్పు చేశాను అనిపిస్తుంది మాయా. నువ్వు నోర్మయ్యా. మీ నాన్న కంటి ఆపరేషన్కి డబ్బులు వద్దా? ఆ, రాత్రి ఇలాగే చెప్పి నాతో దొంగతనం చేపించావు కానీ ఈవిడ గారేమో డబ్బులు ఇవ్వట్లేదు. ఏడకి పోతురా, మన వార్డుకి కార్పొరేట్ రావగానే డబుల్ పేమెంట్ ఇప్పిస్తాలే. ఏంటి కార్పొరేటర్ అయ్యాక ఇస్తుందా? యా. ముందు ఓటింగ్ అవనే, నేను ఆవిడతో మాట్లాడతాను. అలాగే మాయా. ఆ, ఆ, కొంచెం బేగా ఇప్పించి. సరేరా, ముందు అవని. కాంతం గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమండి. చిట్టెమ్మని చూసారా? తేలు పుట్టిన దొంగలాగా ఎలా నిలబడిందో. మరి తనకిచ్చిన ఓట్లలో 25 ఓట్లు పోయాయని తెలిస్తే నువ్వు ఎవరి కమ్ముడు పోయావే అని అడుగుతారు. అందుకని తన దగ్గర ఏ ఓట్లు పోనట్టు, దొంగతనమే జరగనట్టు ఎంత అమాయకంగా నిలబడిందో. పోనీలేండి, ఏదైతే ఏంటి, ఆ గజ్జల గంగమ్మ కన్నా మీకే ఎక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి కార్పొరేటర్ టికెట్ మీకే. ఇంత కష్టపడి ప్లాన్ చేసింది ఆ టికెట్ కోసమే కదా ఇన్ఛార్జ్ గారు. అప్పలరాజు గారు, ఆ, రండి ఓట్లు లెక్క పెడదాం. పదండి. పదండి. ఏమిటి ఇలా సొత్తందే?